హాయ్ ఫ్రెండ్స్, చికెన్ కర్రీ ఎలా వండుకోవాలో చూద్దాం. దానికంటే ముందుగా మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయడం మర్చిపోకండి. వీడియో పూర్తిగా చూడండి ఫ్రెండ్స్. అలా చూడడం వల్ల ఏంటంటే నేను మధ్య మధ్యలో చిన్న చిన్న టిప్స్ చెప్తూ ఉంటాను, అవి మిస్ అవ్వకుండా ఉంటారనమాట. డిస్క్రిప్షన్లో కొన్ని లింక్స్ పెట్టాను ఫ్రెండ్స్, ఆ కర్రీ లింక్స్. దాని మీద క్లిక్ చేస్తే డైరెక్ట్ వీడియోలో తీసుకెళ్తుంది అనమాట. నచ్చితే కనుక లైక్ చేయండి. ఆ వీడియోస్ కూడా పూర్తిగా చూడండి ఫ్రెండ్స్. వీడియోని ఎక్కడ షిఫ్ట్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇప్పుడు చికెన్ కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం. అదేవిధంగా దానికి కావాల్సిన పదార్థాలు: మంచి నూనె, ఆయిల్, కారం, సాల్ట్, జీలకర్ర, గసగసాల, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెండ్స్. ఇది తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు, ఒక కేజీ చికెన్. కళాయి పెట్టుకోండి. కళాయి పెట్టుకొని 3 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేయండి. దాంట్లో కళాయిలోని 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి దాంట్లో ఉల్లిపాయలు వేసేయండి. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి తరిగి పెట్టుకున్నాయి ఉన్నాయి కదా, అవి వేసేసి చిన్న మంట పెట్టుకుని మగ్గనియండి ఫ్రెండ్స్. ఇలా మగ్గుతాయి. ఇలా మగ్గిన తర్వాత చికెన్ వేసేయండి. చికెన్ వేసేసి చికెన్ కూడా ఒక 10 నిమిషాలు అలా మగ్గనియండి. ఎందుకంటే దీంట్లో ఎక్కువగా వాటర్ ఉంటుంది అనమాట. వాటర్ అంతా ఎగిరేంత వరకు మగ్గనియండి. బాగా మగ్గిన తర్వాత ఇప్పుడు దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి ఫ్రెండ్స్. 5 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి. 5 టేబుల్ స్పూన్లు వేయండి. వేసిన తర్వాత దాన్ని కూడా ఒక 4 నిమిషాల పాటు మగ్గనియండి. బాగా మగ్గాలి. మధ్య మధ్యలో తిప్పుతూ ఉండండి ఫ్రెండ్స్. తిప్పితే మాడకుండా ఉంటుంది అనమాట, కింద అడుగంటకుండా ఉంటుంది. ఇప్పుడు దాంట్లో కారం వేయండి. 3 టేబుల్ స్పూన్ల కారం. వాటర్ ఎక్కువ ఉంటుంది ఫ్రెండ్స్ కానీ కారం వేసి మగ్గనియండి 1 నిమిషం పాటు. 1 నిమిషం పాటు మగ్గిన తర్వాత దీంట్లో ఇప్పుడు వాటర్ వేయండి ఫ్రెండ్స్. చిన్న గ్లాసుడు వాటర్, చిన్న గ్లాసుడు సరిపోద్ది. చిన్న గ్లాసుడు వాటర్ వేసుకుంటే 1 కిలో చికెన్కి చిన్న గ్లాసుడు వాటర్ సరిపోద్ది అనమాట. చిన్న గ్లాసుడు వాటర్ వేసుకుని బాగా మగ్గనియండి ఫ్రెండ్స్. పీసెస్ కూడా ఉడికిపోతాయి దాంట్లోనే. వాటర్ ఎక్కువ అక్కర్లేదు, ఎందుకంటే దీంట్లోని ఆల్రెడీ బాయిలర్ చికెన్ అయితే వాటర్ కదనమాట. అందుకనేసి వాటర్ వేసుకోగలదు ఎక్కువగా. దీంట్లో కొద్దిగా సాల్ట్ వేసుకోండి ఫ్రెండ్స్. మీకు సాల్ట్ తగ్గట్టుగా వేసుకోండి. ఒకసారి చూడండి, గ్రేవీ కూడా దగ్గరికి అయిపోయింది. అప్పుడు కొత్తిమీర వేసుకుని గార్నిష్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, చికెన్ కర్రీ అయిపోయింది. చూడండి ఎంత టేస్ట్గా ఉందో. స్పైసీగా కూడా ఉంటుంది ఫ్రెండ్స్. హోటల్లో, రెస్టారెంట్లో తిన్న కర్రీ. ఓకే ఫ్రెండ్స్, కర్రీ అయిపోయింది కదా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.